భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం 8/7/2025 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢమాస శుక్లపక్ష త్రయోదశి మంగళవారం త్రయోదశి రాత్రి 11:50 వరకు జ్యేష్ఠ నక్షత్రం తెల్లవారుజామున 3:21 వరకు వర్జం ఉదయం 6:16 నుండి 9:01 వరకు దుర్ముహూర్తాల ఉదయం 8:11 నుండి 9:03 వరకు రాత్రి దుర్ముహూర్తం 10:58 నుండి 11:42 వరకు సూర్యోదయం 5:35 సూర్యాస్తమయం 6:35 అమృతగల సాయంత్రం 5:49 నుండి 7:29 వరకు రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు రాహుకాలం శుభ సమయం లేదు. ఈరోజు శుక్లయోగం రాత్రి 11:16 కౌలవకరణ ఉదయం 11:03 తైతులకరణ రాత్రి 11:50. అలాగే ఈరోజు మధ్యాహ్నం 3:18 గురుమౌఢ్యమి త్యాగం గురుమూఢం వెళ్ళిపోతుంది కాబట్టి త్యాగం అవుతుంది, అన్ని కార్యాలకు అనుకూలం. దినారంభ చక్రంలో మేషరాశి వారికి ఈరోజు ప్రతికూల ఈరోజు ప్రతి పని కూడా పూర్తవుతుంది. స్వల్ప అనారోగ్య సూచనలు అయితే ఉన్నాయి. వృషభ రాశి వారి ఉద్యోగంలో మార్పులు అనుకోని ధన వ్యయము అలసట. మిథున రాశి వారికి దైవభక్తి ఇష్టకార్య సిద్ధి ప్రయాణ సౌఖ్యం పెద్దల సందర్శనం. కర్కాటక రాశి వారి వస్త్ర లాభాలు షాపింగ్లతో గజీబిజీగా ఉండే అవకాశం. సింహరాశి వారికి స్త్రీ సౌఖ్యం వివాహ ప్రయత్నాలు ఉద్యోగ లాభాలు. కన్యారాశి వారికి పనిలో ఒత్తిళ్ళు అనుకోని ఖర్చులు దూర ప్రాంత ప్రయాణాలు. తులారాశి వారి శత్రువుల వల్ల ఇబ్బందులు నరఘోష అధిక ధన వ్యయం ఉండే అవకాశాలు. వృశ్చిక రాశి వారి శుభ ప్రయత్నాలు అనుకూలించుట ఐశ్వర్యాభివృద్ధి ఆనందము. ధనుసు రాశి వారి ప్రభుత్వ అధికారుల్లో కలుసుకునుట వ్యాపారంలో స్వల్ప లాభాలు ఉండే అవకాశం. మకర రాశి గృహ వాహన ఉద్యోగాల్లో మార్పులు స్థానచరణము విచారము. కుంభరాశి ప్రతికూల పరిస్థితులు ఏ పని పూర్తిగా విచారము అశాంతి. మీనరాశి వారికి దూరపు బంధువుల రాక ఆనందము ధనయోగము కుటుంబ ఆనందం ఉండే అవకాశాలు. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే ఆదిదేవ ఓం ఆదిదేవాయ నమః. అందరి దేవతల కంటే ముందు ఉన్నటువంటి వాడు కనుక ఆదిదేవ అని ఈ సందర్భంగా దేవశబ్దం వివరణ తెలియజేస్తూ ఉన్నారు. ఆది అంటే ముందు, దేవ ఉడటి అంటే దేవతలందరికన్నా ముందు ఉండేటువంటి ఆదిదేవుడు కనుక పరమాత్మని ఆదిదేవాయ నమః అని కీర్తించారు. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.